కాకినాడ 10వ డివిజన్ దుమ్ములపేటలో గత 16 ఏళ్లుగా మెప్మా ఆర్పీగా పనిచేస్తున్న తనపై మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ తణుకు సూరిబాబు, టీడీపీ ఇన్ఛార్జ్ మోగురాజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని, దీనిపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై తగు చర్యలు తీసుకోవాలని మెప్మా ఆర్పీ భాగ్యలక్ష్మీదేవి జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 3 నెలలుగా మెప్మా కమ్యూనిటీ ఆర్గనైజర్ తణుకు సూరిబాబు, టీడీపీ ఇన్ఛార్జ్ మోగురాజు కలిసి తనను లక్ష్యంగా చేసుకుని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆరోపించారు. తాను ఉద్యోగంలో చేరక ముందే ఆర్థికంగా స్థిరంగా ఉన్నానని, అక్రమంగా ఆస్తులు సంపాదించానన్న ఆరోపణలు నిరాధారమని అన్నారు. తనకు సంబంధం లేని గ్రూపుల ఖాతాలను తనవిగా చూపిస్తూ ఉన్నతాధికారులకు తప్పుడు నివేదికలు ఇస్తున్నారని తెలిపారు. తన ఉద్యోగాన్ని మరొకరికి ఇప్పించాలనే ఉద్దేశ్యంతోనే ఈ కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తనపై చేసిన అన్ని ఆరోపణలపై జిల్లా అధికారులు నిష్పక్షపాత విచారణ జరిపించాలని, వాటిని ఖండించే ఆధారాలు తన వద్ద ఉన్నాయని భాగ్యలక్ష్మీదేవి తెలిపారు. కుటుంబ సభ్యులపై కూడా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు భాగ్యలక్ష్మీదేవి. నేను 10వ వార్డు దుమ్ములపేటలోని గత 16 సంవత్సరాల నుంచి ఆర్పీగా పనిచేస్తున్నానండి. ఒక 3 నెలల క్రితం సిఓ సూరిబాబు, వార్డు టీడీపీ ఇన్ఛార్జ్ మోగురాజు గారు నా మీద పర్సనల్ గ్రడ్జ్ తోటి వాళ్ళ మేనగోడల్ని డబ్బు తీసుకొని నా ప్లేస్ లో వేసుకున్నారు. దీనికి గాను 3 వారాల క్రితం నేను గ్రీవెన్స్ లో నా బాధనంతా వ్యక్తీకరిస్తూ లెటర్ ఇచ్చుకున్నానండి. సభ్యులు కూడా లెటర్ ఇచ్చారండి. దానికి గాను మోగురాజు గారు మా దగ్గర డబ్బు తీసుకున్నట్టు ఒక వీడియో క్లిప్ కూడా ఉన్నదండి. ఇది ఫుల్ వీడియో నేను ప్రెస్ వాళ్ళకి పంపించడం కూడా జరుగుతుందండి. మేము డబ్బులు ఇచ్చామన్న దానికి ప్రూఫ్ ఇదండి. శ్రావణి దగ్గర ఆయన డబ్బు తీసుకున్నారు అంటానికి ప్రూఫ్ ఇదండి. శ్రావణి దగ్గర డబ్బు తీసుకున్నారంటానికి ప్రూఫ్ ఇదండి. ఇది ఆయన దగ్గరే ఉన్నట్టు. ఇదే కాకుండా ఆ అమ్మాయి మాట్లాడింది, కృపా గారు మాట్లాడిన అన్ని కూడా నేను వీడియో క్లిప్స్ అన్ని ఇస్తానండి. ఆయన 2 వారాల క్రితం నా మీద గ్రీవెన్స్ లో కొన్ని ఆరోపణలు ఇచ్చారండి. దానికి గాను కొన్ని నేను చెప్తున్నాను. నేను రాజీవ్ గృహకల్పలో 10 సంవత్సరాల క్రితం 800 రూపాయలు అద్దెకున్నాననేసి ఒక ఆరోపణ వేశారండి. నేను అద్దెకి లేనండి. ఇంటి మీద డబ్బులు ఇచ్చి వడ్డీ అప్పు అద్దె లేకుండా ఉన్నానండి. ఒక 3 సంవత్సరాలు ఉన్నాక రెవెన్యూ కాలనీలోని OLX లోని 18 లక్షలకి ఇల్లు చూసుకొని నేను బ్యాంక్ వాళ్ళు లోన్ తీసుకొని, ఇది బ్యాంక్ స్టేట్మెంట్ అండి, 9,45,000 రూపాయలు నాకు లోన్ ఇచ్చారు బ్యాంక్ వాళ్ళు. 2018 1వ నెలలో 5వ తారీఖున మాకు డిస్బర్స్మెంట్ జరిగింది. ఇప్పటికి ఇంకా 2,85,000 బ్యాంక్ లోన్ కూడా కట్టాలి నేను. అది ఆయనకి తెలియదండి. తర్వాత లోన్స్ ఫ్రాడ్ అనేసి 1,50,000 నా మీద వేశారండి. అది సూరిబాబు గారు పూర్తిగా నా మీద పెట్టిన రాంగ్ ఎలిగేషన్స్ అండి. ఇవి మొత్తం గ్రూపులు ఇవ్వండి లిస్టు. ఇందులో ఆర్పీ దుర్గా అనే ఆవిడ 40 లక్షల రూపాయలు తీసుకొని వెళ్ళిపోయిందండి. ఆవిడ గ్రూపులు కూడా నా పేరు మీద వేసేసి కట్టిన అమౌంట్ మొత్తం సూరిబాబు గారు నా మీద వేసారండి. ఈ గ్రూపులు నావి కాదు అని అతనికి తెలుసండి, ఎందుకంటే నేను మెసేజ్లు కూడా పెట్టాను. అయినా సరే అతను నా పేరు మెసేజ్. ఇది ఒక బ్యాంక్ అండి, ఇంకో బ్యాంక్ లిస్ట్ అండి. ఇందులో 16 గ్రూపుల్లో 8 గ్రూపులు క్లోజ్ అయిపోయినాయండి. ఇది డైరెక్ట్ గా బ్యాంక్ వాళ్ళే క్లోజింగ్ లిస్ట్ ఇచ్చారండి. అవుట్ స్టాండింగ్ బ్యాలెన్స్, ఇప్పుడు కట్టవలసిన బ్యాలెన్స్ తో సుద్దా నాకు లిస్ట్ ఇచ్చారండి. ఇది ఆయనకి తెలుసండి. తెలిసినా కూడా పీడీ గారికి CMM గారి ద్వారా రాంగ్ స్టేట్మెంట్, తప్పుడు సమాచారం అనేది సిఓ సూరిబాబు గారు మోగురాజు కలిపి ఇస్తున్నారండి. ఇది తర్వాత భార్గవి SLF గురించి ఆయన మాట్లాడారండి. భార్గవి SLF 2010లో మొదలు పెట్టినప్పుడు మనిషికి 10 రూపాయలు చెప్పిన 11 సంఘాలతోనే ఇచ్చారండి. అప్పుడు 9 సంఘాలే కట్టేవారు. మనిషికి 10 రూపాయలు చెప్పిన గ్రూపుకి 100 రూపాయలే కట్టేవారండి. నెలకి 900 రూపాయలు వచ్చేది. ఆయన సుమారు నెలకి 18,000 రూపాయలు లెక్క చెప్పారండి. సుమారు ఒక SLF కి 36 లక్షల ఆదాయం చెప్పారు. వారు గాని, వారి గ్రూప్ సభ్యులు గాని, వారి భార్యామణి గాని ఎవ్వరు కూడా ఇక్కడ ఆ సమైక్యలో మెంబర్సే కాదండి. కానీ ఆయన భార్గవి SLF గురించి మాట్లాడారండి. తర్వాత కార్లు ఉన్నాయని, బంగారం ఉన్నదనేసి, హైదరాబాద్ లో మా పాప MBA కంప్లీట్ అయ్యి జాబ్ చేసుకుంటుందండి. ఒక పెళ్ళవలసిన ఆడపిల్ల గురించి ఒక ప్రెస్ మీట్ లో తీసుకొచ్చారంటే అది ఆయన సంస్కారానికి, ఆయన వ్యక్తిత్వానికి నేను వదిలేస్తానండి. అది ఎంతవరకు సమంజసం అనేది నాకు తెలియదండి. ఆయనకే వదిలేస్తానండి. బంగారాలు అనేసి మా పాపకి గాని, మా సిస్టర్ కి గాని బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ అనేది లేదండి. కావాలంటే ఆధార్ కార్డ్స్ ఇచ్చేస్తాను, వాళ్ళనే చెక్ చేసుకోమనండి. ఇప్పుడు నేను ఇవన్నీ చేశానండి. నాకు ఒక్కటే అడుగుతున్నానండి. ఇప్పుడు నా మీద ఆయన చాలా ఎలిగేషన్స్ వేశారండి. ఈ అన్నిటికీ ఆధారాలు ఆయన చూపించి, నాకు ఆయన కమిషన్ లేకుండా ఏ పని చేయరండి. నాకు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయి అన్ని ఆయన తీసుకొచ్చారంటే, ఒక కృపా దగ్గరే మున్సిపల్ ఆఫీసర్ సంతకం పెట్టించినందుకు 15,000 రూపాయలు తీసుకున్నారు. అందుకనేసి ఇవన్నీ ఆధారాలు చూపించి నాకు ఎక్కడెక్కడ ప్రాపర్టీస్ ఉన్నాయో చెప్తే 10%, 20% కాదండి, 50% కమిషన్ ఆయనకి ఇచ్చేస్తానండి.
50% కమిషన్ ఆయనకి ఇచ్చేసి మిగతా 50% నాకు ఇస్తే దుమ్ములపేట వదిలేసి ఎక్కడికైనా వెళ్ళి ప్రశాంతంగా బతుకుతానండి ఇంక ఈ పని చేయకుండా. ఇదే నా ప్రధానమైన కారణం అండి. ఇంకొకటి ఏంటంటే అండి, ఇవన్నీ సూరిబాబు గారు తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల నేను ఎంపీ గారు తంగేళ్ల ఉదయ శ్రీనివాస్ గారి దగ్గరికి వెళ్ళాను, రాజ్యసభ మంత్రులు సానా సతీష్ బాబు గారి దగ్గరికి వెళ్ళాను, సివిల్ చైర్మన్ గారు సుధీర్ గారి దగ్గరికి వెళ్ళాను, పీడీ గారి దగ్గరికి వెళ్ళాను, ఎమ్మెల్యే కొండబాబు గారి దగ్గరికి వెళ్ళాను, కమిషనర్ గారు అందరి దగ్గరికి వెళ్ళానండి. ఎవరి దగ్గరికి వెళ్ళినా వీళ్ళు చేసే మొదటి ఫోన్ సిఓ గానీ, సీఎంఎం గారికి కానీ, పీడీ గారికి కానీ, వీళ్ళ దగ్గర పీడీ గారికి పూర్తి సమాచారం తప్పుడు సమాచారం ఇచ్చింది సీఎంఎం వెంకటరాజు గారండి. ఈ తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల నేను ఎక్కడికి వెళ్ళినా నా పని జరగట్లేదు. మీరు ఏదైనా నా మీద ఎవరి ఆధారాన్ని తీసుకొని నేను డబ్బు తీసుకున్నానని ఒక్క దగ్గర ప్రూవ్ అయినా నేనే వదిలేకపోతాను. నా మీద ఎంక్వైరీ పెట్టుకొని నా ఉద్యోగం నాకు ఇవ్వాల్సిందిగా, నేను పిల్లలతో ఉన్నాను కాబట్టి నా ఉద్యోగం నాకు ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నానండి. ఎమ్మెల్యే గారు గత ప్రభుత్వం అయిపోయి ప్రభుత్వం వచ్చాక అమ్మ నేను ఆడపిల్లల్ని ఎటువంటి పరిస్థితుల్లోని వదలను అని చెప్పారు. అదే పద్ధతికి ఆయన నేను కోరి ప్రార్థిస్తున్నాను. సార్ నేను పిల్లలతో ఉన్నాను, నా ఉద్యోగం నాకు ఇప్పించండి, అంతకు మించి ఇంకేమీ లేదండి. ఈ తప్పుడు సమాచారాలు అన్నింటినీ కొంచెం మీరు కనిపెట్టి ఎంక్వైరీ చేసి నా ఉద్యోగం నాకు ఇప్పించండి సార్, అంతేనండి. నేను ఎలా బ్రతికానో నాకు తెలుసు, జనాలు అందరికీ తెలుసు ఎలా బతుకుతున్నాను సంగతి. ఆ మూడేజ్ అనే వ్యక్తి ఎలా బతుకుతున్నాడో జనాలకు కూడా తెలుసు. చాలా మంది దగ్గర లంచాలు తీసుకొని చాలా రకాలుగా వాళ్ళు ఇబ్బంది పెట్టడం, చాలా రకాలు చేయడం, ఇబ్బందులు పెట్టడం, ఈ విధంగా దర్శనం చేసుకెళ్తున్నాడు. ఆ మూడేజ్ ఏమన్నా దమ్ముంటే చర్చిలుగా నా ముందుకు రమ్మను, ఆయన నేను తేల్చుకుందాం. బహిరంగ సభ దగ్గరికి వస్తాను, ఆయన కూడా వస్తాడేమో రమ్మను. ఈ రకంగా అందరి దగ్గర పాటదారుల దగ్గర ఒకరి దగ్గర 1,00,000 రూపాయలు తీసుకున్నాడు స్థలం ఇస్తానని, ఆర్పీల దగ్గర డబ్బులు 5,50,000, ఒకరి దగ్గర 2,00,000 దగ్గర, ఒకరి దగ్గర రీసెంట్ గా వాళ్ళకి కార్యకర్త ఎల్లమ్మ దగ్గర 1,50,000, ఈ రకంగా ఎన్నెన్నో చాలా రకాలుగా ఆయన లంచం తీసుకుని బతుకుతున్నాడు. ఊర్లో ఎవరెవరు నిజాయితీగా బతుకుతున్నారో వీటనేది ఊర్లో అందరికీ తెలుసు. ఎవరికైనా ఆయనకైనా దమ్ముంటే నా ముందుకు వచ్చి బహిరంగ సభకి రండి, మాట్లాడుకుందాం.